హలో, అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆల్ఫాని ట్రైలర్ చూస్తాను, ఇది బ్రహ్మాండంగా ఉంది. మన హీరో గారు కొత్త న్యూ యాక్టర్లా లేరు, చాలా అనుభవం యాక్టర్లా ఉన్నారు. హీరో గారికి మంచి లైఫ్ ఉందని కోరుకుంటున్నాను. ఏంటి సార్ ఇంత తక్కువగా మాట్లాడారు? సో సార్ ట్రైలర్ చూసారు కదా, సముద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ట్రైలర్ ఎలా అనిపించింది? ఓపెన్ గా చెప్పండి సార్. ట్రైలర్ సూపర్ ఉంది. ముందుగా ఆల్ఫా ట్రైలర్ లాంచ్కి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముందు హీరో ఫుల్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు. మన ఫస్ట్ సినిమా హృతిక్ రోషన్ లాగా, తమిళ కార్తీ లాగా ఇంతలాగా ఉన్నాడు. అలాగే మనకి రీసెంట్ గా కన్నడ నుంచి వచ్చిన ముగ్గురు హీరోలు సక్సెస్. ఒకడు కేజీఎఫ్ తో యశ్, రెండో సినిమా కాంతార తోటి రిషబ్ శెట్టి, ఇప్పుడు మూడు హేమంత్ అవుతున్నాడు. కంగారు హేమంత్. డెఫినెట్ గా ట్రైలర్ చాలా బాగుంది. మంచి యాక్షన్ హీరోగా బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా బాగా చేశారు. హీరోయిన్స్ కూడా ఇద్దరు చాలా బాగున్నారు. కంగ్రాట్స్ ఎవ్రీవన్. డెఫినెట్ గా కేజీఎఫ్ లాగా, కాంతారా లాగా ఈ సినిమాని ఆదరించాలని మనగా కోరుకుంటూ, ఈ ఎంటైర్ టీమ్ ప్రెస్ చేస్తూ, అలాగే ఈ సినిమాని తెలుగు రిలీజ్ చేస్తున్న శంకర్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కంగ్రాట్స్ శంకర్, చాలా మంచి సినిమా చేస్తున్నావు. ఎంటైర్ నీ టీమ్ కి మీకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా February 20th రిలీజ్ అవుతుంది. గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. విజయ్ గారు రాలేదనుకుంటా, వర్క్ లో ఉన్నారు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ సినిమా హీరోయిన్ గోపిక సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? I don't know Telugu. I'm still learning. So 2 lines for you. Please do watch our film on Feb 20th. First of all, thank you so much to all the media persons who've come here, taken the time out to support us, to support our film. And all of you who have come as well, thank you so much for taking time out. We hope you like the trailer. And I play a character called Akansha. And I think all the ladies here will appreciate my character because she forms the leader. She speaks for all the women in society because she's very strong-headed. She has her own ambitions. What do you say, ladies? Do you have your own ambitions? Yes, we should, right? So Akansha is a girl who loves romance and all, but she has a very good brain, which is required, right? So please do come watch our film on February 20th. And again, thank you, sir. Thank you to the distribution officers who've again supported us today. Thank you, sir, once again. Thank you. Thank you, ma'am, for your kind words. Once again, when is it releasing? 20th? February 20th. And we hope to excite you all with this art that we've made. Thank you so much. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపిక సురేష్ గారు. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అయాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, వన్ ఆఫ్ ద హీరోయిన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐ డోంట్ నో తెలుగు సో మచ్, బట్ ఐ విల్ ట్రై టు టాక్. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను ఒక కాప్ రోల్ ప్లే చేస్తున్నాను ఈ సినిమాలో. So it's a very different kind of character that I've played. I've done 2 films in Kannada before, but this was kind of really challenging and nice one to play. Trailer nachinda andarku? It's a very beautiful film. I should not be saying that, but I hope you all liked it. I'm sure you'll like it when you watch the film completely on Feb 20th. We've put in a lot of effort, be it Gopika, Hemant, the entire cast. In fact, we have a lot of artists from KGF and Kantara.
So it looks like a power packed trailer, right? So please do watch our movie on February 20th. Miss Cheyodandi. Please do and watch. Thank you to sir. Thanks for the distribution. Thanks, ma'am. Yeah, thank you. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అయాన్ గారు. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. డిస్ట్రిబ్యూటర్ ఏపీ అండ్ తెలంగాణ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. హలో మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా లైవ్ జరుగుతున్నాయి అందరికీ విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నేను చెప్పాలనుకుంటున్నాను సార్, చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, ప్రొడ్యూసర్ చేశాను, అన్ని చేశాను. ఈ సినిమా ఆల్ఫా మొన్ననే అంటే 15 రోజుల క్రితం నా నోటీస్కి వచ్చి కన్నడ ట్రైలర్ చూసి ఈ సినిమా తీసుకోవడం జరిగింది. అది కూడా ఈ సినిమా తీసుకోవడం అంటే ఏదో సినిమా ఇచ్చారు కన్నడ చాలా రిలీజ్ అవ్వకుండా ఏం చూస్తాం, అది కాదు. అని హీరో కొత్త అనుకున్నాం కానీ ఏం సార్ అది ఆ పవర్ ప్యాక్ అని కాదు, అతను చేసింది మామూలుగా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. అందువల్లే ఈ సినిమా ఇప్పుడు చూస్తే నాకు ఈ సినిమా వరకు నేను సినిమా చూడలేదు, తెలియదు. ఓన్లీ ట్రైలరు, టీజరు, సాంగ్స్ అన్ని చూసాను. ఆయన హీరో గారి పర్ఫార్మెన్స్ మిస్టర్ హేమంత్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మన తమిళ్ కర్ణాటకలో ఎలాగ స్టార్స్ ఎలా ఉన్నారు ఆ రేంజ్ కి ఏమాత్రం తగ్గలేదు, తగ్గడు కూడా కన్ఫర్మ్. ఎందుకు చెప్తున్నా, నేను సినిమా కొనుక్కున్నాను కాదు, కొనుక్కున్నాను సినిమా రిలీజ్ చేస్తున్నాను కాదు. ఏం సార్ అది, ఎవరు సార్ కొత్తవాడు ఈ రేంజ్ లో కష్టపడేది, ఎవడో వస్తాడు ఎప్పుడో ఎక్కడ 10 స్టార్స్ లాగా, అది కాదు. ఈ రోజు మిస్టర్ హేమంత్ గారు మిమ్మల్ని పోవడానికి కాదు, ఇది టూ ఫ్రాంక్ గా చాలా బాగుందండి. బాగుందంటే మీ కృషి పట్టుదల అయింది మీ ఫేస్ లో కాదు సినిమాలో కనిపిస్తుంది. అలాగే అది దిస్ ఇస్ ద ఆల్ఫా. ఫిబ్రవరి 20th ఈ లోపల ప్రమోషన్స్ పెద్ద ఈవెంట్లు జరుగుతుంది, మంచి ప్రమోషన్స్ లో ఉంటుంది మన సినిమా ఆల్ఫా. 20వ తారీఖు రిలీజ్ అండి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు. మరి ఇప్పుడైతే మెయిన్ మన ఆల్ఫా తో మాట్లాడిద్దాము. సో హేమంత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్తే. ముందుగా ఏం చెప్పాలంటే నాకు తెలుగు అంత అంటే సినిమాలు చూసే నేర్చుకున్నాను. నేను కన్నడి గాని కర్ణాటకలో మా మదర్ టంగ్ తెలుగు కాదు, దానివల్ల కానీ నాకు తెలుగు ఇంత మాత్రం ఎలా వచ్చు అంటే తెలుగు మూవీస్ అంటే నాకు పిచ్చి. యాక్చువల్లీ తెలుగు మూవీస్ భయంకరంగా చూసాను, అన్ని తెలుగు మూవీస్ లో వాచ్ చేశాను. అది ఒకే రీజన్ నాకు తెలుగు ఇంత మాత్రం మాట్లాడుతున్నాను. సో ముందుగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. చీఫ్ గెస్ట్ గారు, మా డైరెక్టర్ సముద్ర సార్, శ్రీనివాస్ సార్, దాని తర్వాత రవిశంకర్ సార్ గురించి చెప్పాలంటే మేము కన్నడ మూవీ అద్భుతంగా తీసాము. యాక్చువల్లీ ఒక 10 years హార్డ్ వర్క్ అంతా ప్లాన్డ్ గా, ఒక యాక్టర్ కి ఏమేమి కావాలి, యాక్టింగ్ కావచ్చు, ఫైట్ కావచ్చు, 6 pack కావచ్చు, బాడీ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఫైట్స్, హార్స్ రైడింగ్, వెపన్ ట్రైనింగ్, ఇదంతా తీసుకొని నేను ఒక మంచి టీమ్ ఫార్మేషన్ చేసుకొని ఒక మంచి స్క్రిప్ట్ ప్లాన్ చేసుకొని చేసాము కన్నడ మూవీ. అప్పుడు చేసేటప్పుడే ఇది కొంచెం బిగ్ బడ్జెట్. అప్పుడు మేము అనుకున్నాము తెలుగులో వేరే లాంగ్వేజెస్ లో చేయొచ్చు, దీనికి ఇంత పొటెన్షియల్ ఉంది పాన్ ఇండియా, అలా ఏమైనా చేయొచ్చు అని. కానీ నేను కొత్త యాక్టర్ కదా, దానివల్ల మేమేం ఆలోచించామంటే ఫస్ట్ కర్ణాటకలో చూద్దాము, టీజర్ సాంగ్స్ రిలీజ్ చేద్దాము, మన క్వాలిటీ మీద మనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, దానివల్ల మోస్ట్లీ ఎవరైనా చూస్తే 100% దానికి ఆఫర్ ఇస్తారు అని మైండ్ లో ఒకటి పెట్టుకున్నాము. కానీ పెద్ద ఎక్స్పెక్టేషన్ కాదు, హోప్స్ పెట్టుకున్నాము. అలాగే టీజర్ ఇంకా ట్రైలర్ మొన్న రిలీజ్ అయింది 6th. సో టీజర్ సాంగ్స్ రిలీజ్ అయింది. ఇమ్మీడియట్ గా నాకు కాల్ వచ్చింది. మంజునాథ్ సార్ అని మన కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ గారు, ఆయనకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఒకే మాట చెప్పారు, మన ఫ్రెండ్ కళా సృష్టి ఇంటర్నేషనల్ అని తెలుగులో పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, మంచి డిస్ట్రిబ్యూటర్, మంచి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆయన టీజర్ సాంగ్స్ చూసారు, ఆయనకి సూపర్ అమేజింగ్ అని అనిపించింది. ఇమ్మీడియట్ గా చెప్తున్నారు మీకు ఒక ఆఫర్ ఇస్తారు, మీరు కలవాలి అని చెప్పారు. నేను షాక్ అయ్యాను. నేను ఏం చెప్పానంటే సార్ థియేట్రికల్ రిలీజ్ కావాలి, వాళ్ళు మంచిగా చేస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఒక్కసారి మీట్ అవ్వండి అని. మేము కాల్ లో మాట్లాడాము. సార్ ఇమీడియట్ గా చెప్పారు, సార్ మీకు కాన్ఫిడెన్స్ ఎంత ఉందో మీకు ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకు ఈ సినిమా పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే నేను ఎన్నో సినిమాలు చూసాను, ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బట్టి టీజర్ చూసాను, సాంగ్ చూసాను,
మంజునాథ్ సార్ కొన్ని బిట్స్ చూసారంట. వాళ్ళు డిసిషన్ పైన నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మినిమం 100 థియేటర్స్ లో నేను 2 స్టేట్స్ లోను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నేను నా ఇన్వెస్ట్మెంట్ తో రిలీజ్ చేస్తాను. మీకు మంచి ఆఫర్ బిజినెస్ ఇస్తాను, మీరు రండి మాట్లాడదామని చెప్పారు. మంచి బిజినెస్ ఇచ్చి సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళకి, కొత్త యాక్టర్ కి ఇమ్మీడియట్ గా తెలుగు నుంచి ఆఫర్ వచ్చి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఒకే రోజు February 20 కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 2 స్టేట్ లోను నేను ఇక్కడ రిలీజ్ చేస్తాను అని సార్ చెప్పారు. అది పెద్ద ఎంకరేజ్మెంట్, మాకు పాజిటివ్ వైబ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కొత్త అని మాత్రం మీరు అనద్దండి. మీకు కొత్త, కానీ మీరు కొత్తలాగా లేరు. మీరే చెప్పుకుంటున్నారు అది కొత్త అని. ఎవరికైనా చూపించింది కొత్త ఉంటుందండి అని చెప్పించండి. ఎవరికైనా రిలీజ్ అంతే కదా సార్. నేను మైండ్ లో అదే పెట్టుకున్నాను సార్. ఒక 150 రూపీస్ 200 రూపీస్ మన ప్రేక్షకులు ఇస్తే ఒక పెద్ద స్టార్ కైనా అంతే ఇస్తారు, లేకపోతే 50-100 రూపీస్ పైన పెట్టొచ్చు. ఒక కొత్త వాళ్ళకైనా అంతే పెడతారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదంట ఎంటర్టైన్మెంట్. కొత్త వాళ్ళు తక్కువ ఎంటర్టైన్మెంట్ అలా ఎక్స్పెక్ట్ చేయరు. దానివల్ల నేను బాగా హార్డ్ వర్క్ చేసి, అంటే ఇష్టపడి కష్టపడి చేస్తున్నాము. కంటెంట్ బాగుంది, అంతా బాగుంది, అంతా ప్లాన్డ్ గా చేసాము, హానెస్ట్ గా చేసాము. సో మనకి సినిమా అంటే పిచ్చి, దానివల్ల వెరీ హానెస్ట్ గా చేసాము. సో అలాగే రెస్పాన్స్ కర్ణాటకలో వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఐ థింక్ ఇక్కడ కూడా బెస్ట్ రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్ ఫస్ట్ ఈవెంట్ ఇంత బాగుంది. అంతా మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఏమంటే, దయచేసి తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. మీ ముందు మాట్లాడుతున్నానంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటింటికి వెళ్ళి మాట్లాడినట్టు నేను. సో దయచేసి మీరు బాగా సపోర్ట్ చేయాలి. మీరే మాకు బ్రిడ్జ్ ఆడియన్స్ కి మనకి. సో మీ బెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ విల్ డూ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ బాగా నచ్చిందా మీకు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మనం కర్ణాటకలో ఎగ్జామ్స్ ఉంది డిగ్రీ కాలేజ్ లో. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. కాలేజెస్ కి వెళ్ళాము, ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇప్పుడు కొత్త యాక్టర్స్ వచ్చారంటే ఒక ట్యాబ్ లో వెహికల్ తీసుకొని వెళ్ళాము. ఏదో జనరల్ గా స్టూడెంట్స్ ఉంటుంది కదా, కొత్త వాళ్ళు వచ్చారు చూద్దాము అని నార్మల్ గా ఉంటారు. ఒక చిన్న క్లాప్స్ అది ఇది అనుకొని, ఒక్కసారి టీజర్ చూసాక, దాని తర్వాత సాంగ్స్ చూసాక ఆ రియాక్షన్ వేరేలా ఉండింది. దాని తర్వాత నేను ఆ వీడియోగ్రాఫర్స్ అడిగాను, మీరు అన్ని సినిమాలకు వెళ్తుంటారు కదా, ఇది సినిమాకు ఉండే క్రేజా లేకపోతే మన కంటెంట్ అలా ఉందా, ఎలా చెప్పండి జెన్యూన్ అని. వాళ్ళు చెప్పారు, సార్ ఇది 100 లో 1, 1000 లో 1, ఇంత రెస్పాన్స్. ఎవరెవరు చూసారో వాళ్ళకంతా పిచ్చిగా నచ్చింది కర్ణాటకలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కూడా అలాగే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దానికి మీ మీడియా మిత్రుల సపోర్టే 100% మీరే మనకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరే ఇంటింటికి వాళ్ళకి రీచ్ చేయొచ్చు. సో February 20 థియేటర్స్ లో రిలీజ్ అవుతా ఉంది. కర్ణాటకలో సేమ్ డేట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ డేట్. సో February 20. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సినిమాని థియేటర్ లో చూస్తేనే మజా 100%. ఎందుకంటే అంత క్వాలిటీగా తీసాము. ఆ సౌండ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అన్నిటినీ మీరు థియేటర్ లో చూస్తేనే ఇది థియేటర్ సినిమా, 100% థియేటర్ సినిమా. మీరు టీవీలో కానీ మొబైల్లో కానీ అని చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు దొరకదు 100%. థియేటర్ లో దయచేసి థియేటర్ లో చూడండి. ట్రైలర్ నచ్చినప్పుడు దయచేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. February 20 రిలీజ్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. హేమంత్ గారు, ఒక చిన్న క్వశ్చన్, 6 packs ఉన్నాయా? ఉంది. ఒక 10 years నుంచి అలాగే. అదే మాయమైపోయిందా, ఉందా? లేదు మేడం, ఇప్పుడు ఒక 2 months నుంచి ఫుల్ ప్రమోషన్ బిజీ కదా, నైట్ అండ్ డే నిద్ర తిండి లేకుండా తిరుగుతున్నాము. దానివల్ల జిమ్ కూడా పోలేదు, కానీ ఉంది. చూస్తే వస్తుంది, చూడండి, అది తెలుస్తుంది. ఇది కూడా వావ్, వండర్ఫుల్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. yes madam, thank you so much. రైట్, సో ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. సో మరి ఇప్పుడు కొద్ది క్షణంలో మన Q&A స్టార్ట్ అవుతుంది. రిక్వెస్టింగ్ హీరోయిన్స్ టు ప్లీజ్ బీ హియర్. యా